హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు వన్ పాట్ ఈజీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ చూపించబోతున్నాను. అదేంటో కాదండి, చికెన్ పులావ్ అండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, తొందరగా ఏదైనా కుక్ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే ఎప్పుడు బిర్యానీస్ తిని బోర్ కొట్టేసింది అన్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. తొందరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం మనము ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకోవాలి, ప్రెషర్ కుక్కర్. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, షాజీరా, తర్వాత బిర్యానీ మసాలాస్ అన్నీ ఉంటాయి కదా, అవి చెక్క, లవంగం, ఇంకా ఇవో నాకు పేర్లు సరిగా తెలియదు, అవన్నీ కొన్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. అప్పుడే మనకి పులావ్ అనేది మంచి ఫ్లేవర్గా టేస్ట్గా వస్తుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఆనియన్స్ చాప్ చేసుకొని, కొన్ని ఎక్కువే కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇవన్నీ దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఇవి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక 3 to 4 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా వేసుకొని మనం మంచిగా కలిపేసుకోవాలి ఇవి ఆయిల్లో అంతా. దీంట్లోకి మనము పులావ్ కదా, ఇవి ఫ్రై అయ్యేలోపు మనము కొత్తిమీర, పుదీనా అండ్ మెంతాకు ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మనం పులావ్లోకి అవన్నీ యాడ్ చేస్తాము. నేను మీకు ఇంతకుముందు కూడా ఒక టిప్ చెప్పాను, ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేస్తే అయినా తొందరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి నేను ఇక్కడ కొంచెం సాల్ట్, తర్వాత పసుపు యాడ్ చేశాను. యాడ్ చేసి కూడా ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లో వస్తేనే మనకి పులావ్ కానీ బిర్యానీ కానీ ఏవైనా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇవి సరిగా మనకి ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అనేది అంత మంచిగా అవ్వదు. దీంట్లోకి నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, కొత్తిమీర, పుదీనా అండ్ మెంతాకు చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నానని చెప్పాను కదా, అవి ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో మనకి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి ఫ్రై చేసుకుంటే. అలా సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనము టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ నేను 3 to 4 టొమాటోస్ తీసుకున్నాను, పులావ్ కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, నాన్ వెజ్ రెసిపీస్ అన్నిట్లోకి కూడా ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మనకి నాన్ వెజ్ అనేది అంత టేస్టీగా అనిపించదు, ఏ కర్రీస్ కూడా. కాబట్టి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనము దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాం కదా, కారం చూసి వేసుకోండి. కారం 1 స్పూను, తర్వాత దీంట్లోకి నార్మల్గా మనం వేసుకుంటాం కదా గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, ఇవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీస్ యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇవి ఆయిల్లో బాగా మగ్గాలి అనమాట. మగ్గుతేనే అప్పుడు టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోతాయి, మనకి పులావ్ అనేది బాగా వస్తుంది. ఇవన్నీ మంచిగా మగ్గే లోపల మనము నేనైతే ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మగ్గే లోపల మీరు చికెన్ని వాష్ చేసేసుకొని పెట్టేసుకోండి, లేట్ అవ్వకుండా తొందరగా అయిపోతుంది. 1 pot రెసిపీ అని చెప్పాను కదా, ఇది ఒక్క కుక్కర్లోనే మనం మొత్తం పులావ్ అంతా ఫినిష్ చేసేస్తాము, వేరే ఏమీ అవసరం లేదు. ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లోకి మనము వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాము. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక మూత మూసి పెట్టేస్తే దీంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు, చికెన్ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ మనకి పులావ్లో అట్లా అంతా ఉండదు, మనకి మంచిగా కుక్ అవుతుంది. సిమ్లో పెట్టేస్తే దీంట్లో ఉండే వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తాయి. ఒక 15 minutes అట్లా పడుతుంది. సిమ్లో పెట్టేసి ఒక పక్కనకి వచ్చేసేయండి, మీరు అక్కడే ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒక 15 minutes తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి, దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి ఎలా రెడీ అయిపోయిందో. ఇలా రెడీ అయిన దాంట్లోకి మనము ఇంతకుముందే వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకోవాలి బియ్యంని. వాష్ చేసుకొని సోక్ చేసుకున్న బియ్యంని ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ యాడ్ చేసేస్తాము. కొంతమంది ఫస్ట్ వాటర్ వేసేసి వాటర్ అంతా బాయిల్ అయినాక రైస్ వేస్తారు, కొంతమంది ఫస్ట్ రైస్ వేసి వాటర్ వేస్తారు. నేనైతే ఇలానే చేస్తాను. నానబెట్టుకున్న బియ్యం ఇక్కడ దీంట్లో వేసేసి ఒకసారి కలిపేసేయండి, ఎక్కువ కలపకండి, మళ్ళీ బియ్యం విరిగిపోతుంది. తర్వాత దీంట్లోకి వాటర్, 1 glass ఆఫ్ రైస్ అంటే 2 glass వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకొని సాల్ట్ అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని
ఒకసారి మంచిగా కలుపుకోండి. నాకు ఇక్కడైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, కారము ఉప్పు అంతా. ఒకసారి కలిపేసుకొని మనము దీన్ని ఒక 3 విజిల్స్ ఆర్ 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊరికే వీడియోస్ చూసి వెళ్ళిపోకండి, లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అప్పుడే కదా నేను చేసే ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టండి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.